నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. సో మొన్న మనం చూసాం మహా న్యూస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇక ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ పై అలాగే పేపర్ ఆఫీస్ పై కూడా దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో ఏబిఎన్ ఆఫీస్ ముందు పేపర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఒక భద్రతనైతే ఏర్పాటు చేశారు. అయితే అసలు మహా న్యూస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు అంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. అయితే మహా న్యూస్లో గత కొంతకాలంగా ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ని ప్రధానంగా చేసుకుని కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు, హీరోయిన్స్తో ఇలా మాట్లాడారు అసభ్యకరంగా అంటూ కొన్ని తప్పుడు థంబ్నెయిల్స్ను పెట్టారు. సో అది తప్పు అని వాళ్ళు భావించినప్పుడు, యూట్యూబ్లో హద్దులు మీరుతోంది మీడియా అని అనుకున్నప్పుడు ఐటీ యాక్ట్ కింద మహా న్యూస్ పైన ఒక కేసును, ఒకటి లేదా రెండు మూడు కేసులను కూడా వేసే ఒక ఆస్కారం బీఆర్ఎస్కు ఉంది. కానీ దాన్ని ఉపయోగించలే, వాళ్ళు లీగల్గా వెళ్ళలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎవరో తెలియదు కార్యకర్తలు. సో కార్యకర్తలను ఒక ఉసిగొల్పే ప్రయత్నం అయితే అగ్రనాయకత్వం చేసింది. కార్యకర్తలు వెళ్ళేసి అద్దాలు పగలగొట్టడం, వాళ్ళ కార్లు ధ్వంసం చేయడం. సో మహా న్యూస్ ఒక విష ప్రచారం చేసింది కేటీఆర్ గురించి, కొందరు హీరోయిన్ల గురించి అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టింది అని అన్నప్పుడు మీరు లీగల్గా ఫైట్ చేయాల్సిన అవసరం చాలా ఉండే. ఎందుకంటే మీకు ఒక లీగల్ సెల్ ఉంది, చాలామంది లాయర్లు ఉన్నారు, ఈ యొక్క బీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు మేధావి వర్గం కూడా ఉంది. సో మరి దీన్ని ఒక లీగల్గా, ఇది ఒక ప్రజాస్వామ్యం కాబట్టి మీరు వెళ్ళి దాడులు చేస్తాము మీడియా పైన అంటే అది కూడా నడవదు. సో మీరు లీగల్గా వాళ్ళని కోర్టుకి ఈడ్చేది ఉండే, అట్లా మాత్రం చేయలేదు ఇక్కడ బీఆర్ఎస్. వాళ్ళు ఎన్నుకున్నది ఏంది, ఒక హింసాత్మకమైన పరిస్థితిని క్రియేట్ చేయాలా. మళ్ళీ ఉల్టా ఏం మాట్లాడుతున్నారు, ఆంధ్ర మీడియాలు, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఆంధ్ర పెత్తనం పోవాలనే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది, ఆంధ్ర పెత్తనం పోవాలనే కదా మనం తెలంగాణ కోసం అన్ని ఉద్యమాలు చేసి అంత కష్టపడ్డది. అంతా జరిగి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలన్నప్పుడు ఉద్యోగులను వాళ్ళని వీళ్ళని అందరినీ వెళ్ళగొట్టేసారు. తెలంగాణ వచ్చినాక అంతా సజావుగా సాగుతుందన్నటువంటి క్రమంలో ఆంధ్ర వాళ్ళను పిలిచి టికెట్లు ఇచ్చింది ఎవరు? మీ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఆంధ్ర వాళ్ళను పిలిచి కాంట్రాక్టులు కట్టబెట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? చేరదీసింది, వాళ్ళని పెంచి పోషించింది, వాళ్ళతో పొత్తులు పెట్టుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ అంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీల్లో భాగస్వాములుగా చేసుకొని వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళకు వ్యాపారాలను అప్పచెప్పి వాళ్ళకు ఎమ్మెల్యే సీట్లను, టికెట్లను కేటాయించింది ఈ బీఆర్ఎస్ పార్టీ కాదా అనేసి ఒక ప్రశ్న అయితే అడుగుతున్న తెలంగాణ సమాజం తరపు నుండి. ఇప్పుడు మనం శేర్లింగంపల్లి ఎమ్మెల్యేని చూస్తున్నాం, మరకెప్పుడు గాంధీ ఎలక్షన్ వచ్చే వరకు ఆయన రూలింగ్లో ఉంటాడు. 15 సార్లు ఎమ్మెల్యే ఒక ఆంధ్ర వ్యక్తి. కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక ఆంధ్ర వ్యక్తికి ఇచ్చారు టికెట్ బీఆర్ఎస్ వాళ్ళు. మాగంటి గోపీనాథ్ ఎవరు ఆంధ్ర వ్యక్తి కాదా? సో ఇట్లా ఆంధ్ర వాళ్ళని అందరినీ తెచ్చి మీరు పక్కల పావుల లెక్క పెంచి పోషించారు. ఇప్పుడేమో ఆంధ్ర మీడియా మా మీద పెత్తనం చేస్తుంది, ఆంధ్ర మీడియా మా మీద ఇట్లాంటి విషపూరిత ప్రచారాలు చేస్తుందని ఇప్పుడు మీరు చాలా దాడులు చేయడం, హింసలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన తెలంగాణలో మీరు ఎక్కడ చూసినా కానీ ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో, కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాస్తే ఫస్ట్ ర్యాంక్ ఆంధ్ర వాళ్ళకు వస్తుంది, కొన్ని ఉద్యోగాలకు రాస్తే ఫస్ట్ ర్యాంక్, కొన్ని ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రాని మనం విడదీసుకున్నాం, ఒక భౌగోళికంగా విడిపోయింది ఆంధ్ర. కానీ ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు మమేకమైపోయినరు. ఇప్పుడు వాళ్ళని విడదీసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏపీకి పోతారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ బతుకుతున్నారు. హైదరాబాద్ని ఒక ఆసరాగా చేసుకొని, ఇదే ఒక ఉపాధి అవకాశంగా చేసుకొని హైదరాబాద్ని అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇల్లు కొనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆస్తులు కొనే వాళ్ళు ఉన్నారు, ఆస్తులు కూడబెట్టే వాళ్ళు ఉన్నారు. ఇది ఇప్పటి నుండి కొనసాగుతలేదు కదా. బిఫోర్ తెలంగాణ నుండి ఎంతోమంది పెద్ద పెద్ద బిల్డర్లు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఇక్కడ కొన్ని కోట్లు, 100 కోట్ల పెట్టుబడిని పెట్టి వాళ్ళు ఇప్పుడు లాభాలు పొందుతున్నారు. సో మరి ఇప్పుడు మీరు మీడియా అనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని మీడియా ఆంధ్ర అనే ఒక ఏదైతే స్టేట్మెంట్, సెంటిమెంట్ తీసుకురావాలని చూసిరో ముమ్మాటికి తప్పు. సో మహా న్యూస్ చేసింది కూడా ఏం మంచి పని కాదు. సో కేటీఆర్ గురించి తెలియకుండా చేయకుండా
పలానా హీరోయిన్ రమ్మన్నాడు, పలానా వాళ్ళని రమ్మన్నాడు అనేసి ఇట్లాంటి తమ్నైల్స్ వేసిర్రు వాళ్ళు. సో అట్లాంటి తమ్నైల్స్ వేసినప్పుడు లీగల్గా ఫైట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక 10 years రూలింగ్లు ఉన్న వ్యక్తి. అప్పట్లో తీన్మార్ మల్లన్న సేమ్ ఇదే, కవితక్కను తైతక్క అన్నాడు, కేటీఆర్ను డ్రామారావు అన్నాడు, కేసీఆర్ని కేసీఆర్ అన్నాడు. రకరకాలుగా మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో సంతోష్ రావుని, హ్యాపీరావు అంటే మిమ్మల్ని ఎట్టకారంగా చాలా ఘోరంగా హింసించారు. అప్పుడు మీరు లీగల్గా వెళ్ళిర్రు, వాళ్ళ ఆఫీస్ని ఇట్లా ధ్వంసం చేయలేదు. వేరే దొడిదారుని వెళ్ళేసి అరెస్ట్ల పర్వం కూడా కొనసాగించారు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి దాడులు చేస్తున్నారు? ఆ కార్యకర్తల విషయానికి వస్తే, ఎవరైతే మహాన్యూస్ పైన దాడి చేశారో ఆ కార్యకర్తల విషయానికి వస్తే, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భవితవ్యం ఏంది? రెచ్చగొడితే రెచ్చిపోయే టైప్ వాళ్ళు. పైనున్నోళ్ళు చెప్తారు కేసులు అయ్యేటి ఎవరిపైన? వాళ్ళపైనే కదా. రేపు మన ప్రభుత్వమే వస్తుంది, మీ పైన ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేపిస్తాం, మీరు పోయి దాడి చేయండి అని అంటే అది కరెక్ట్ కాదు. మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఇప్పుడు చాలా బలంగా అయింది. ఒక లా చదువుతున్న వ్యక్తిగా చెప్తున్నా, బిఎన్ఎస్ కింద, ఐటీ యాక్ట్ కింద మీరు ఇట్లాంటివి ఏవైనా తమ్నైల్స్ యూట్యూబ్లో కానివ్వండి ఎక్కడైనా మిమ్మల్ని మిస్యూజ్ చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని లీగల్గా ఫైట్ చేసేంత సత్తా ఉండే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ సమాజం పైన ప్రభావం పడుతుంది. అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు చిల్లరగా, రేపు రూలింగ్లోకి వచ్చినాక ఇంకెట్లా చేస్తారు అనేసి ఒక క్వశ్చన్ ప్రజల్లో ఉండిపోతుంది అన్నట్టు. రూలింగ్లో లేకపోతేనే విచ్చల వీడిగా మీడియా పైన గింత దాడి చేస్తున్నారు. ఇప్పుడు మహాన్యూస్ అయిపోయింది, ఏబిఎన్ పైన దాడి చేసే వరకు వచ్చింది. రేపు ఇంకేం చేస్తారు? రూలింగ్లోకి వస్తే ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే గతంలో జరిగినాయి కదా, నేరెళ్ళ బాధితులు ఎంత మొత్తుకున్నా వినకుండా కొంతమందిని అరెస్టులు చేసిర్రు, కొంతమందిని జైళ్ళకు పంపించిండు. అట్లా జైళ్ళకు పంపిస్తేనే కదా రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం అయిండు, అంతే కదా. సో ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైనా సరే క్లియర్ కట్గా ఉండి న్యాయపరంగా పోరాడి సమాజంలో ఒక మంచి అద్దం లాంటి నేతగా ఉంటేనే రేపు ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. సో అట్లా మేము మాకు ఇష్టం ఉన్నట్టు చేస్తామని అంటే సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు మహాన్యూస్ పైన దాడి చేయగానే వాళ్ళు ఏమో ఊకుండే టైపా? వాళ్ళు కేసు పెడతారు కదా, పెట్టే టైపు. ఇప్పుడు మీరు ఒక కేసు వేసి వాళ్ళు ఒక కేసు వేస్తే అది ఫైటింగ్ అంతే. మీడియాకి నాయకుల మధ్య ఉన్నటువంటి ఫైటింగ్ అట్లా ఉండొద్దు. మీడియా అనేది ఒక వారధి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారధి, ప్రజలకు ప్రజా నాయకులకు ఉన్నటువంటి ఒక వారధి. అట్లాంటి వారధి ప్రజా సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలి. సో అట్లాంటివి ఇప్పుడు మనకు ఈ కాలంలో కనుమరుగైపోయినాయి. మన మీడియా అంతా కాంట్రవర్సరీ, ఎక్కువ ఫోకస్ పొలిటీషియన్స్ మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద పెడతారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద పెట్టే అవకాశం లేదు. అందుకోసమే యూట్యూబ్ ఛానల్లో ఆవిర్భవిస్తున్నాయి. సో ఇట్లాంటి క్రమంలో సో ఏదైనా సరే గైడ్లైన్స్ పాటించాలి. మనది ఒక ప్రజాస్వామిక దేశం కాబట్టి మనకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది కాబట్టి సో ఏదైనా సరే డైరెక్ట్గా దాడి చేసే వరకు వెళ్ళకూడదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మా మీద ఇలా జరిగింది, మమ్మల్ని ఇట్లా అంటున్నారంటే మీకే సానుభూతి వస్తుంది ప్రజలలో. సో ఇదైతే ఇప్పటివరకు చెప్పదలుచుకున్నాను. ఏదైనా కానీ ఏ లీడర్ అయినా కానీ లీగల్గా ఫైట్ చేయండి. ఎందుకంటే మీరు లీగల్గా వెళ్ళినప్పుడు సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏబిఎన్ పైన దాడి చేయనీయమనేసి మళ్ళా బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ బండి సంజయ్ ఏమంటున్నారు? ఏబిఎన్ పైన చేయి పడితే బీఆర్ఎస్ టీ న్యూస్ ఆఫీస్ పైన బీఆర్ఎస్ కార్యాలయంని మేము కూడా ముట్టడిస్తాము అని మొన్న బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు కూడా అదే మాట మాట్లాడిండు. అసలు ఈ యొక్క బీఆర్ఎస్ ఏబిఎన్ పైన దాడి చేస్తే మేము తిరిగి దాడి చేస్తాం మా కార్యకర్తలతో అనేసి వాళ్ళు కూడా అన్నారు. సో ఇది రాజకీయం ఎందుకైతుంది? ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? మీరు వీళ్ళపై దాడి చేస్తే వీళ్ళకు ఒక పార్టీ సపోర్ట్గా ఉంది, వాళ్ళు మిమ్మల్ని దాడి చేస్తారు. ఒక్కటి కాదు, 2 పార్టీలు సపోర్ట్గా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా ఇప్పుడు ఈ యొక్క మీరు ఏదైతే ఆంధ్ర మీడియా అని చెప్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి. సో అందుకోసమే మీరే పెంచి పోసిరు తెలంగాణలో ఆంధ్ర మీడియాని కానివ్వండి, ఆంధ్ర నాయకులను కానివ్వండి, ఆంధ్ర పెత్తనాన్ని కానివ్వండి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు అసలు లబ్ధి పొందనే లేదు.
ఆంధ్ర వ్యక్తులు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, బిల్డర్లు వాళ్ళు మాత్రమే లబ్ధి పొందిర్రు. అందుకోసమే ఇవాళ ఆంధ్ర వాళ్ళతో ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది బీఆర్ఎస్ పార్టీకి అనేసి స్పష్టంగా చెప్తున్నా. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా.